హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు స్కూల్కి వెళ్తున్నారా? ఈ వారం సండే స్కూల్కి వెళ్ళారా? ఈ వారం సండే స్కూల్లో ఏ కథ నేర్చుకున్నారు? కంఠస్వరం నేర్చుకుంటారు కదా. ఈ వారం నేర్చుకొని వచ్చే వారం టీచర్ దగ్గరికి వెళ్ళి చెప్పండి. అప్పుడు మీ టీచర్ సండే స్కూల్ టీచర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇన్ని రోజులు మనము చెమటని బాధపడ్డాం కదా. ఇప్పుడు చూడండి పిల్లలు, వర్షాలు ఎక్కువ అవుతున్నాయి కదా. వర్షంలో తిరగకండి, జలుబు జ్వరాలు వస్తాయి, తెలుసు కదా మీకు. ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా అమ్మ నాన్న చెప్పేసి వెళ్ళండి. వాళ్ళు చెప్పొద్దు, వాళ్ళకి చెప్పకుండా ఏమి చేయొద్దు, సరేనా? ఎందుకంటే బయట పరిస్థితులు బాగోలేవు కాబట్టి. మనం కథ గురించి మాట్లాడుకుని, నేను కథ చెప్పి చాలా రోజులు అవుతుంది కదా, అందుకని నేను మళ్ళీ మీకు కథ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఇలా నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి వేలాది వందలను చెల్లిస్తున్నాను పిల్లలు. అయితే ఈరోజు మనం ఒక కథ నేర్చుకుందాం. అది మత్తయి సువార్తలో ఉంది. మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 నుంచి 30 వచనాల్లో ఈ కథ ఉంది. ఈ కథ గురించి మీకు చెప్పాలంటే ముందు మీకు పరలోకం అంటే తెలుసా ఏంటో? పరలోకం అంటే ఏంటి పిల్లలు? ఈ సండే స్కూల్లో మీ పేరెంట్స్ అమ్మ నాన్న చెప్పే ఉంటారు కదా. పరలోకం అంటే దేవుని రాజ్యం. అక్కడ దేవుడు ఉంటాడు కదా, దేవుడు ఉంటాడు, దేవదూతలు ఉంటారు. నిత్యము దేవుడిని స్తుతిస్తూ దేవుడి గురించి పాటలు పాడుతూ ఉంటారంట పిల్లలు. అక్కడంటే అసలు ఏడుపు, బాధలు, దుఃఖాలు ఏమీ ఉండవంట. ఎప్పుడు అందరూ సంతోషంగా సరదాగా నవ్వుతూ ఉంటారంట పిల్లలు. అక్కడంట మనకి సపోజ్ పిల్లలు అవుతున్నప్పుడు లైట్లు పెడతారు చూడండి, లైట్ సెట్టింగ్స్. అవి ఆ లైట్ సెట్టింగ్స్ చూస్తున్నప్పుడు నాకు ఇప్పటికీ అబ్బా అనిపిస్తుంది, మీకు అలాగే అనిపిస్తుంది. అదే ఈ ఒక్క పెళ్లి దగ్గర లైట్ సెట్టింగ్లు ఉంటే మొత్తం పరలోక రాజ్యం అంటే చాలా పెద్ద రాజ్యం కదా, ఆకాశంలో ఉంటుంది. మరి అలాంటప్పుడు అక్కడ రోజు లైట్లు అంటే ఉదయం రాత్రి తేడా లేకుండా వెలుతురు, చక్కగా సంతోషాలు ఉంటున్నాయంటే ఎంత బాగుంటుంది కదా. మనం ఆ పరలోకానికి వెళ్ళాలనే కదా దేవుడు మన కోసం ఈ భూలోకానికి వచ్చాడు. మనం నశించుకోకుండా, మన ఇబ్బంది పడకుండా, మన నరకంలోకి వెళ్ళకుండా ఉండడానికి దేవుడు మనం పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి మన దేవుడు మన కోసం ఈ భూలోకానికి వచ్చాడు. అంతే కదా పిల్లలు. పరలోక రాజ్యం అంటే మీకు తెలుసు కదా, దేవుని రాజ్యం, దేవుని బిడ్డలో ఉండేది. మరి నరకం అంటే ఏంటి పిల్లలు? నరకం అంటే దేవుడికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండేది. అంటే అక్కడ దెయ్యాలు, ఏడుపులు, సాతాన్లు ఉంటారంట. అంటే చెడ్డ పనులు చేసేవాళ్ళు, చెడ్డవాళ్ళు నరకంలో ఉంటారంట పిల్లలు. అయితే ఉంటారు. మన కథలోకి వెళ్దాం పిల్లలు. ఓకే, వెళ్దామా? ఓకే. ఒక యజమానుడు ఉన్నాడంట పిల్లలు. ఎవరు? యజమానుడు అంటే మీకు యజమానుడు అంటే తెలియదు కదా, ఓనర్. ఒక ఓనర్ ఉన్నాడంట. ఆ ఓనర్ కంట చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయంట పిల్లలు. చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయంట, బిల్డింగ్లు ఉన్నాయంట, ఫ్లాట్స్ ఉన్నాయంట, ఎన్నెన్నో షాపులు, అసలు లెక్కలేనని పని వాళ్ళు ఉన్నారంట పిల్లలు. చాలామంది పని వాళ్ళు ఉన్నారంట. ఎంత డబ్బు, ఎంత ఆస్తి ఉందంటో తెలియదంట. అయితే అతని దగ్గర అంట అంత డబ్బు, చాలా ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు మరి సర్వెంట్స్ అంటే దాసులు, పని వాళ్ళు కూడా ఉంటారు కదా. అయితే అందులోన 3 దాసుల గురించి ఈరోజు మనం కథలో తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? ఆ ఓనర్ అంట ఒకరోజు వాళ్ళ 3కి చెప్పాడంట, నేను దేశాంతరం అంటే వేరే దేశానికి వెళ్తున్నాను, నా ఆస్తిలో కొంచెం మీకు ఇస్తాను, నేను వచ్చిన తర్వాత మళ్ళీ అడుగుతాను అని చెప్పేసి అన్నాడంట. సరే అని 3 నిల్చున్నారంట. ఫస్ట్ ఒక వ్యక్తి, 2, 3 వ్యక్తి నిల్చున్నప్పుడంట ఫస్ట్ వ్యక్తికి రమ్మని చెప్పాడంట ఓనర్ రమ్మని చెప్పగానే సర్వెంట్ వచ్చాడంట. వచ్చి చిత్తం ప్రభు, ఏంటి చెప్పండి అయ్యా అని చెప్తే, ఇదిగో నీకు నేను 5 తలాంతులు ఇస్తున్నాను, ఈ 5 తలాంతులు తీసుకొని జాగ్రత్తగా ఉంచు, నేను వచ్చిన తర్వాత అడుగుతానని చెప్పాడంట. దీంతో వ్యాపారం చేస్తావో ఏం చేస్తావో అది నీ ఇష్టం, కష్టపడని చెప్పేసి వెళ్ళిపోయాడంట పిల్లడు. సరే రెండో వ్యక్తి వచ్చాడంట. రెండో వ్యక్తి కంటే 2 తలాంతులు ఇచ్చాడంట. ఆ 2 తలాంతులు ఇచ్చి తీసుకున్నవాడు కూడా సైడ్కి వెళ్ళాడంట. మూడోవాడు వచ్చాడంట. మూడోవాడికి ఏమో 1 తలాంతు ఇచ్చాడంట. మూడోవాడికి ఎన్ని తలాంతులు ఇచ్చాడు పిల్లలు? 1. ఫస్ట్ వాడికి 5 ఇచ్చాడు, రెండో వ్యక్తికి 2 ఇచ్చాడు, మూడో వ్యక్తికి 1 ఇచ్చాడు. ఈ 5, 2, 1 తలాంతులు ఎలాగ ఇచ్చాడంట తెలుసా పిల్లలు? ఓనర్ గారికి ఓనర్ దగ్గర పనిచేసే వాళ్ళ గురించి, వాళ్ళ సర్వెంట్స్ గురించి తెలుస్తుంది కదా. వాళ్ళు ఏం చేయగలరు, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళకి ఏమి చేత అవుతుందో, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళ కెపాసిటీ బట్టి, వాళ్ళ సామర్థ్యం చొప్పున అంట ఆ ఓనర్ ఏమో 3కి పంచాడంట. 3కి సమానంగా అయితే ఇవ్వలేదు కదా, సమానంగా ఇవ్వలేదు. ఎందుకు సమానంగా ఇవ్వలేదంటే వాళ్ళు 3 ఏ పని చేయగలరు, ఏ పని చేయలేరు ఆ ఓనర్కి తెలుసు కాబట్టి 3కి 5, 2, 1 తలాంతులు ఇచ్చేసి, సరే నేను ఇంక దేశాంతరం వేరే దేశానికి అయితే వెళ్తానని చెప్పేసి వేరే దేశం వెళ్ళిపోయాడంటే పిల్లలు. అయితే
ఆ 3 ఫస్ట్ వ్యక్తి ఉన్నాడు కదా 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి. ఆ 5 తలాంతులు తీసుకున్న వ్యక్తి అంట, నేను మా ఓనర్ గారు వచ్చేసరికి అతన్ని సంతోషపెట్టాలి. దీంతో నేను కష్టపడి బిజినెస్ చేసి ఇంకా కొంచెం సంపాదిస్తానని చెప్పేసి 5 తలాంతులతో పాటు ఇంకా 5 + 5 అంటే 10 తలాంతులు సంపాదించాడంట పిల్లడు. బద్దకించకుండా కష్టపడి సంపాదించాడంట. వాళ్ళ ఓనర్ చాలా మెచ్చుకుంటాడు కదా. ఓకే, ఫస్ట్ వ్యక్తి 5 తలాంతులతో 5 సంపాదించాడు. ఓకే, ఇది బాగుంది. సరే, రెండో వ్యక్తి దగ్గరికి వెళ్దాం. రెండో వ్యక్తి కూడా అంటే పిల్లడు వాళ్ళ ఓనర్ అంటే చాలా ఇష్టం అంట. అందుకని ఓనర్ నన్ను చూసి సంతోషపడాలి, ఓనర్ నాకు ఇచ్చిన ఈ బాధ్యతను నేను పెద్దది చేయాలి, కాబట్టి నేను దీంతో నాకు చేతనైనంత వరకు ఏదో ఒక పని చేస్తాను, బిజినెస్ చేస్తాను, బిజినెస్లో పెట్టుబడిగా పెడతాను ఈ 2 తలాంతులు అని చెప్పేసి ఆ 2 తలాంతులను వ్యాపారానికి ఉపయోగించాడంట. ఆ ఉపయోగించినప్పుడు ఆ 2 తలాంతులతో పాటు ఇంకో 2 అంటే +2 + 2 4 4 తలాంతులు వచ్చాయంట పిల్లలు. చాలా సంతోషంగా ఉంటాడు కదా, లాభం వచ్చింది కాబట్టి. మూడో వ్యక్తి కంట ఒళ్ళు బద్ధకమంట, అసలు కష్టపడే తత్వమే లేదంట, సాకులు చెప్పే రకమంట. అందుకని మూడో వ్యక్తి ఏం చేశాడంటే పిల్లలు, ఆ మూడో వ్యక్తి అంట ఇచ్చిన 1 తలాంతుని తీసుకొని భూమి తవ్వి భూమిలో పాతిపెట్టి దాచాడంట పిల్లలు. కప్పిస్తాడంట, మట్టితో కప్పిస్తాంట. అనుకున్నాడంట, నాకు ఇది చాలులే, మా ఓనర్ మంచోడు కాదు కదా, చాలా స్ట్రిక్ట్ కదా, అందుకని అతనికి ఇచ్చేద్దాన్ని అని చెప్పేసి కామ్ అయిపోయాడంట పిల్లలు. అయితే చాలా రోజులు అయిన తర్వాత ఓనర్ ఏమో వేరే దేశంకి వెళ్ళాడు కదా, వేరే దేశం నుంచి ఇక్కడికే వచ్చాడంట. వస్తే ముగ్గురిని రమ్మని చెప్పాడంట, రండి నేను మీకు ఇచ్చాను కదా, మీరు తీసుకొని రండి అని చెప్తే ముగ్గురు వచ్చారంట పిల్లడు. ఫస్ట్ వ్యక్తి వచ్చాడంట, ఇదిగోండి అయ్యా, మీరు నాకు 5 తలాంతులు ఇచ్చారు కదా, ఈ 5తో పాటు నేను ఇంకా 5 సంపాదించాను, ఇదిగోండి తీసుకోండి అని చెప్పేసి ఇచ్చాడంట. అప్పుడంట ఓనరు, బడా మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు చాలా మంచి పని చేసావు, నువ్వు ఈ చిన్ని కొద్దిపాటిలో కూడా చాలా నమ్మకంగా ఉన్నావు కాబట్టి నిన్ను ఈ జాబ్లోనే కాకుండా నీకు ఇంకా పెద్ద జాబ్లో నిన్ను పెడతాను, నువ్వు నా సంతోషంలో పాలు పొందుకో, అంటే నా సంతోషంలో నువ్వు కూడా ఉండని చెప్పాడంట. అసలు ఓనర్స్ ఎవరైనా సర్వెంట్స్కి అలా చెప్తారా పిల్లలు? చెప్పరు కదా. నువ్వు నాతో పాటు తిను, నాతో పాటు సంతోషంగా ఉండని చెప్పరు. ఎందుకంటే అతను కష్టపడ్డాడు కాబట్టి ఆ కష్టం ప్రతిఫలము ఈ ఓనర్ చూశారు కాబట్టి, ఈ ఓనర్కి నచ్చింది కాబట్టి అతనికి అలాంటి హక్కులు అనేవి ఇచ్చాడు. సరే, అతను వెళ్ళాడు. ఇంకా రెండో వ్యక్తి వచ్చాడు కదా, రెండో వ్యక్తి, ఇదిగోండి అయ్యా, నేను కూడా మీరు ఇచ్చిన 2 తలాంతులతో ఇంకో 2 తలాంతులు సంపాదించాను అయ్యా, ఇదిగోండి అని చెప్పి చాలా సంతోషంగా ఇచ్చాడంట పిల్లలు. ఇస్తే అంట ఆ ఓనర్ గారు చూసి, అబ్బా మంచి దాసుడి, నువ్వు నిజంగా నమ్మకమైన మంచి దాసుడి, నువ్వు కూడా ఈ కొంచెంలో చాలా నమ్మకంగా ఉన్నావు కదా, నిన్ను కూడా ఈ చిన్న జాబ్లో కాకుండా ఇంకా నీకు పెద్ద జాబులు ఇస్తాను, అందులో నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు ఎల్లప్పుడూ నా సంతోషంలో నువ్వు కూడా ఉంటావు అని చెప్తే అతను కూడా రెండో వ్యక్తి కూడా సంతోషంగా పక్క జరిగాడంటే. ఇప్పుడు మూడో వ్యక్తి వచ్చాడు కదా, మూడో వ్యక్తి వచ్చాడంట అంటున్నాడంట, ఇదిగో నువ్వు నాకు ఇచ్చా కదా 1 తలాంతు, నేను దీంతో ఏమీ చేయలేదు, నేను భూమిలో దాచిపెట్టాను జాగ్రత్తగా, ఇదిగో నువ్వే తీసుకో అని చెప్పేసి ఇటకారంగా చెప్పాడండి పిల్లలు. ఇటకారంగా చెప్తే అతను కనిపించింది ఎవరైనా ఓనర్స్ని నీవు అరే ఊరే అంటమ్మా అంటే కదా, గౌరవంగా మాట్లాడాలి కదా, వాళ్ళందరూ మాట్లాడారు, వాళ్ళిద్దరూ అయ్యా అని చాలా గౌరవంగా మాట్లాడారు. కానీ ఇతనికి మంచి బుద్ధులు అనేవి లేవు కాబట్టి ఆ ఇచ్చిన 1 తలాంతుతో అతను కష్టపడలేదు, ఏ పని చేయకుండా భూమిలో దాచిపెట్టాడు. పైగా అంట చెప్పాడంట, నువ్వు చాలా స్ట్రిక్టు, నువ్వు మంచివాడు కాదు కాబట్టి ఇదిగో నువ్వు ఇచ్చిన 1 తలాంతు నువ్వు తీసుకో, నువ్వు విత్తన చోట పోయేవాడు, చల్లిన చోట పట్ట కూర్చుకునేవాడు, అంటే లేని దగ్గర నువ్వు అడుగుతావు కాబట్టి నువ్వు చాలా స్ట్రిక్ట్గా, నేనైతే ఏ పని చేయలేదు, ఇదిగో నువ్వు ఇచ్చిన 1 తలాంతు నువ్వే తీసుకొని చెప్పేసి చాలా అంటే పొగరగా రెక్లెస్గా అన్నాడంట పిల్లలు. అతనికంటే ఓనర్ గారికి చాలా కోపం వచ్చిందంట. నువ్వు ఇన్ని సంవత్సరాలు నాతో ఉన్నావు, నేనేంటో నీకు తెలియదా, నేను స్ట్రిక్టా, నేను ఇలాంటి వాడిని, నేను అలాంటి వాడిని, నా మీద దీన్ని నిందలు వేస్తావా, అయితే నేను నా గురించి నీకు తెలుసు కాబట్టి నేను ఇచ్చిన 1 తలాంతు నువ్వు సావుకారు దగ్గర పెడితే, అంటే బిజినెస్ చేసిన వాళ్ళ దగ్గర పెడితే వాళ్ళ 1తో పాటు వడ్డీతో కలిపి నీకు ఇస్తారు, అప్పుడు నువ్వు నాకు తెచ్చి ఇవ్వచ్చు కదా, నువ్వు ఆ పని కూడా నీకు చేయడం చేత కాలేదని చెప్పేసి తిట్టాడంట. తిడితే అప్పుడు ఏం చేశాడంటే తెలుసా పిల్లలు, నువ్వు ఆ 1 తలాంతు కూడా అంట ఆ 10 తలాంతులు ఉన్నాడు కదా ఫస్ట్ వ్యక్తి, అతనికి 1 తలాంతు తీసుకొని అది ఇచ్చాడంట. ఇతన్నేమో తీసుకెళ్ళి ఆ చీకటి గదులు డార్క్ రూమ్లో పడేయండి, అక్కడ ఏడుపు పండు కొరకడమే ఉంటుంది, ఇతనికి అదే కరెక్ట్ అని చెప్పేసి ఆ సర్వెంట్స్ అందరూ వచ్చి ఈ వ్యక్తిని అంట అందులోకి తీసుకెళ్ళి పడేశారంట పిల్లలు. అయితే దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి తెలుసా పిల్లలు, తలాంతులు అంటే సామర్థ్యాలు, అంటే టాలెంట్.
దేవుడు మనకి చాలా టాలెంట్లు ఇస్తాడు కదా. అంటే మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది పిల్లలు. సపోజ్ పాటలు పాడడము, వాక్యం చదవడం, వాక్యం చెప్పడము, బాగా చదువుకోవడము, ఇవన్నీ టాలెంట్లే కదా. ఇవి మనకి అంటే మనకి టాలెంట్ ఉందన్న విషయము మనకు తెలియదు. మనం ఎప్పుడైతే దాన్ని తెలుసుకొని దాన్ని సాధన చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ దాన్ని ఈ ఉన్న చిన్నదాన్ని కష్టపడి బాగా చేసి ఎక్కువగా చేసామనుకోండి, అది ఇంకా ఎక్కువ డెవలప్ అవుద్ది. అప్పుడు దాంట్లో మనము బాగా అంటే మంచి పేరు, మంచి ప్రత్యేకతలు తెచ్చుకుంటాం కదా. అందుకని మనము దేవుడిచ్చిన తలాంతులు మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి పిల్లలు. మనము దాని మీద కష్టపడి దాని ద్వారా అంటే దానికంటూ కొంచెం ప్రత్యేకత ఉంది కాబట్టి దేవుడు మనల్ని గుర్తించి మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని కష్టపడి మనం దుర్వినియోగం చేయకుండా మనకి నచ్చిన విధంగా దేవుడు మనకి మేలుడు కలిగించే విధంగా దాన్ని మనం ఉపయోగించుకోవాలి పిల్లలు. ఆ ఉపయోగించుకున్నప్పుడు అంటే దేవుడు అంటే కలిగిన ప్రతి ఒక్కరికి ఇస్తాడంటే పిల్లలు. ఎవరైతే లేదు నా దగ్గర లేదు, నాకు ఇది చేత కాదు అంటారో వాళ్ళ దగ్గర అంట తీసుకుంటాడంట ఉన్ని కూడాను. అదే కలిగిన వాళ్ళ దగ్గర అంటే ఇంకా కావాలని ఇస్తాడంట. అలాంటప్పుడు మనం సంతోషంగా ఉండాలి కదా. నా దగ్గర లేదు నా దగ్గర ఏం లేదు, నాకేం చేత కాదు, అసలు నాకేం రాదు అనకూడదు కదా. దేవుడు ఇచ్చిన ప్రతి ఒక్క టాలెంట్ని మనం వినియోగించుకుంటూ ఉంటే దానిలో మన సాధన పెట్టి నిష్ణాతులమైతే అంటే దానిలో డెవలప్ అయితే దాని ద్వారా ఆశీర్వాదం మనకి, మన కుటుంబానికి, మన పేరెంట్స్కి, మన ఊరికి, మన దేవుడికి వస్తుంది కదా. అందుకని మనకి ఇచ్చిన ప్రతి ఒక్క తలాంతులు మనకి ఏ తలాంతులు ఇచ్చాడో దేవుడు దాన్ని గుర్తించి వాళ్ళ దగ్గర అది ఉంది నా దగ్గర లేదనుకోకుండా మన దగ్గర ఉన్న దాంతో మన కష్టపడి బాగా చదువుదాం, మంచి పనులు చేద్దాం, మంచి ప్రయోజకులుగా ఉంటే దేవుడు మనం దీవిస్తాడు. మెండైన దీవెనలు ఆశీర్వాదాలు ఇస్తాడు కదా. కలిగిన ప్రతి ఒక్కరికి సమృద్ధిగా కలుగుతుందంట పిల్లలు. అంటే ఉన్న వాళ్ళ దగ్గర కంటే ఇంకా దేవుడు ఇస్తాడంట, లేని వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడంట. అంటే మనం ఎప్పుడు ఉన్నవాళ్ళు అంటే కలిగిన వాళ్ళంగా ఉండాలి కదా, లేని వాళ్ళగా ఉండకూడదు. మా దగ్గర ఇది ఉంది, దీనితో ఇంకా ఏదైనా చేయాలి, దీంతో దేవుని మహింపరచాలి, దీని ద్వారా దేవుని గణపరచాలి అని చెప్పేసి మనం దేవుడికి మనకి ఇచ్చిన ఒక తలాంతును కూడా దేవుడు దృష్టిలో పెట్టి దేవుడు ఇదిగో నువ్వు నాకు ఈ పాట పాడడం అనే టాలెంట్ ఇచ్చావు కదా, నేను దీన్ని అభివృద్ధి చేసి దీన్ని గొప్ప చేసి దీని నుంచి మంచి పేరు రావాలని కోరుకుంటాను. దీని ద్వారా నీకు మంచి దీవెనలు వస్తాయి, నాకు మంచి ఆశీర్వాదం, మంచి పేరు వస్తాయి కదా. ఇలాగ నేను దీవించబడేలాగున నా గురించి నన్ను మొక్కు నన్ను దీవించేసి నా గురించి ప్రార్థన చేసి అని చెప్పేసి మనం దేవుడి కంటంట దేవుడు మన ప్రార్థన వింటాడు కదా. కష్టానికి ప్రతిఫలం ఎక్కడికి పోదు కదా పిల్లలు. ఇదైతే నిజం కదా పిల్లలు. మనకి ఇచ్చిన ప్రతి ఒక్క టాలెంట్ ఇది. మనకి ఏ టాలెంట్ ఉందో మనం తెలుసుకుందాం. మనకు టాలెంట్ అంటే మనకు వచ్చిన పని ఏదైతే ఉందో, మనకి ఏది నచ్చుతుందో, మనకి ఏది కరెక్టో దేవుడు తెలుసు అంటే పిల్లలు. అది మనం చక్కగా మంచి రీతిలో దాన్ని అలవాటు చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఆ దేవుడు మనకి మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు, మంచి జ్ఞానాన్ని, మంచి ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇస్తాడు పిల్లలు. ఇంతే కదా పిల్లలు. మరి మనం ప్రతి ఒక్కరం కూడా లేని అంటే మాకు లేదు అనుకోకుండా మాకు ఉంది, దేవుడు మాకు సమృద్ధిగా ఇచ్చాడు, మాకు ఇంకా ఇస్తాడు, మెండిన దీవెనలో ఆశీర్వాదాలు ఇస్తాడని నమ్మకంతో మనం ఉంటే దేవుడు మనకి ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు మీరు ఇస్తాడంటే పిల్లలు. మనకున్న ప్రతి ఒక్క పనిని కానీ చదువుని కానీ దేన్ని మనం అజాగ్రత్తగా కాకుండా జాగ్రత్తగా అది దేవునిలో పెడుతూ దేవుడికి ప్రార్థన చేసి దేవుడు ఇది నువ్వు మాకు ఇచ్చావు కాబట్టి దీన్ని అభివృద్ధి చేసేలాగా మాకు మంచి జ్ఞానం వేసి అని చెప్తే దేవుడు కదా మనకు హెల్ప్ చేస్తాడు. ఓకేనే పిల్లలు, అదైతే అర్థమైంది కదా. మనం ఎప్పుడు లేని వాళ్ళంగా ఉండకూడదంట, ఎప్పుడు ఉన్నవాళ్ళంగా ఉంటే దేవుడు మనకి ఇస్తాడంటే. ఇప్పుడు బద్ధకంగా ఉండకూడదంట. మనకి ఇచ్చిన బాధ్యతను కానీ పనిని కానీ మనం చక్కగా నిర్వర్తించాలంట. ఆ పని మనం చక్కగా మనకి సపోజ్ ఈరోజు హోంవర్క్ ఇచ్చారు, వర్క్ చెయ్యు, ఈరోజు వర్క్ చేస్తావు, రేపు వర్క్ చేస్తావు, టీచర్ నేను పొగుడుతారు కదా, నీకు మంచి పేరు వస్తుంది, నీ ద్వారా మీ పేరెంట్స్కి మంచి పేరు వస్తాయి కదా. నాకు రాదు అంటే ఏది రాదు కదా, మనం కష్టపడి సంపాదించాలి కదా ఏదైనా. అప్పుడు మనం కష్టపడితే దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు పిల్లలు. ఓకేనే పిల్లలు, కథ నచ్చిందా? కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఇంకొకసారి వేరే కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి పిల్లలు. బాయ్.